గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఇప్పుడైతే మూవీ రివ్యూ వచ్చేసి మామ బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ నటించిన సుమతి శతకం మూవీ వచ్చింది. అది ఎలా ఉంది, ఏంటి రివ్యూ ఏంటి అని మాట్లాడుకునే ఉంది. మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మామ మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ అయితే మెయిన్గా సినిమా ప్లాట్ విషయానికి వస్తే మామ సుమతి శతకం ఇది ఒక కంప్లీట్ విలేజ్ లవ్ స్టోరీ మామ. ఒక పెళ్లి కోసం తప్పించే ఒక కిరాణా గుట్టే వ్యక్తి, ఈ అమ్మవారు ఉంది అనే ఒక సుమతి, అమ్మవారు పూనింది అని ఊరంతా నమ్మే ఒక సుమతి, వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా గెలిచిందనే మెయిన్ పాయింట్గా ఈ సినిమాని అయితే తెరకెక్కించారు. ఇందులో ప్లస్ పాయింట్ వచ్చేసి మన అమర్దీప్ యాక్టింగ్ ఎనర్జీగా ఉంది. బాస్ రవితేజ వైబ్స్ కూడా కనిపిస్తాయి ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నింటిలో. కోనసీమ విజువల్స్ వండర్స్, విజువల్స్ చాలా బాగా గ్రాండియర్గా కనిపించాయి. ఫ్యామిలీ సాంగ్స్ అయితే బాగానే అనిపించాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, అది ఎవరు ఎలా ఏంటి చూడొచ్చు అని చెప్తాను. అయితే నెగిటివ్ వచ్చేసి కొంచెం రొటీన్ కదా, కొంచెం కాదు అసలు రొటీన్ కదా, ఇది రొటీన్ కదా. సెకండ్ హాఫ్ సీన్స్ సాగదీస్తారు. అలాగే స్క్రీన్ ప్లే అంత అనిపించలేదు. కొత్త కథనం, కొత్తగా చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమా అసలు నచ్చదు. బికాజ్ ఇది రెగ్యులర్ స్టోరీ కాబట్టి. ఒక లేదు క్లీన్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వెళ్ళి చూసి వద్దాం అనుకునే వాళ్ళకి ఇది నచ్చుతుంది. సో నాకైతే అంతగా అనిపించలేదు. ఆ విజువల్స్ ఇవన్నీ చూసుకొని ఎనర్జీ బేస్ చేసుకొని మనం అందరిలాగా టమాటాలు పుచ్చకాయలు టమాటాలు ఇవ్వకుండా సినిమా రివ్యూ ఇచ్చుకుందాం. బ్లాక్ బస్టరా, హిట్టా, సూపర్ హిట్టా, యావరేజా, ఫ్లాపా అని ఇచ్చుకుందాం. నాకైతే ఒక యావరేజ్ మూవీ మామ, అంతే, ఒక యావరేజ్ మూవీ. సో రొటీన్ మూవీలో కొంచెం మిక్స్ చేసి ఏదో చేసాను కాబట్టి యావరేజ్గా అనిపించింది. నాకు అంత మరీ బోర్ కొట్టలేదు, అంత అనిపించలేదు. అయితే మన ఛానల్లో ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్స్ ఇస్తామా, కింద లింక్ ఇచ్చాను, వెళ్ళండి చూడండి. మీకేమనిపించింది అక్కడ కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటాము. మా బాయ్, టాటా.